హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్విత01. ఈరోజు తెలంగాణ పచ్చిపులుసు చేసుకోబోతున్నాం. అయితే ముందే ఏమంటారు, చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని దాన్ని బాగా పిసికేస్తే మనకి రసం వస్తుంది. అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. అండ్ తరుక్కున్న ఆనియన్స్ని కూడా అలా నలిచి వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సాల్ట్ వేస్తూ నలిస్తే. అండ్ దీనికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అండ్ అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం కరివేపాకు, మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసిన. అండ్ అలా ఫ్రై చేశాక కొంచెం పసుపు వేసుకొని మన ముందుగా రెడీ చేసుకున్న చారు పోసుకుంటే కథం. అండ్ లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క మర్చిపోకండి, చాలా బాగుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా. అండ్ ఇదే తెలంగాణ పచ్చిపులుసు, మేమైతే ఇలా చేసుకుంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జస్విత01.